ఇక ఇది కాకుండా నిన్న ఆర్టీఏ కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు నిర్వహించి లక్షన్నర దాకా పట్టుకురట. మొత్తం రాష్ట్రం అంతా జల్లెడబట్టి లక్షన్నర పట్టుకురట. చాలా అద్భుతమైన పర్ఫార్మెన్స్. ఆర్టీఏ కార్యాలయాల్లో లైవ్ చూస్తున్న ప్రజలారా, ఆర్టీఏ కార్యాలయాల్లో మీ అందరికీ తెలుసు ఎంత వసూళ్ళు అయితే ఏం కథ. ఒక మంత్రికే 5 నుంచి 7 కోట్ల రూపాయలు ప్రతి నెల మామూలు పోతాయి. ఒక్క మంత్రికే. తక్కువ రవాణా శాఖ మంత్రి ఎవరు ఉంటే వాళ్లకు 5 నుంచి 7 కోట్ల రూపాయలు ఖాళీ మామూల కింద పోతాయి. ఒక ఇన్స్పెక్టరు కనీసం 2 లక్షల పైచిలకు ప్రతి నెల ఇవ్వాల్సిందే మామూలు. అవి టంచన్గా మంత్రి గారికి వెళ్ళిపోతాయి. ఇప్పుడు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, అది ఎవరు అవునన్నా కాదన్నా జరిగింది ఇదే. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు హ్యాపీరావు, ఆ తర్వాత ఇంకో ఆయన ఉండగా విలమైన ఆర్టీఏ ఆఫీసర్ ఉండే చూడగా ఆయన పాపారావు, వీళ్ళిద్దరు తీసుకునేది. ఇప్పుడు ప్రభాకర్ గారు నేరుగా తీసుకుంటారో మరి ఎవరైనా మధ్యలో పెట్టిరో ఏమో తెలియదు. కానీ 7 కోట్ల రూపాయలు, 5 నుంచి 7 కోట్ల రూపాయలు ఓన్లీ ఆర్టీఏలు చెక్ పోస్టుల నుంచి నేరుగా మంత్రికి వెళ్ళిపోయేటువంటి మామూలు. అది ఈ లక్షన్నర పట్టుకొని ఎంతో అద్భుతం చేసినాం అన్నట్టుగా చూపిస్తా ఉన్నారు ఏసీబీ అధికారులు. కోట్లే. ఇప్పుడు ఎంత 18 నెలల మంత్రి గారు ఏది ఆ శాఖను చూడబట్టి 18 ఇంటూ 7 100కు తక్కువ కావు. ఇట్లా ఇది ఒక్కటే శాఖ అంటలేను, అన్ని శాఖలు ఇదే కథ. రవాణా దాంట్లో ఇది ఉంటుంది, ఎక్సైజ్ దాంట్లో ఇంకోటి ఉంటుంది, ఇంకో దాంట్లో ఇంకోటి ఉంటుంది, అన్ని డిపార్ట్మెంట్లలో ఉంటాయి. ఇప్పుడు ఈ మున్సిపల్ కమిషనర్లు వీళ్ళు వసూలు చేసి వీళ్ళు మూటప్ప చెప్పాలి, ఈ మూటలన్నీ జరుగుతూనే ఉన్నాయి, ఎక్కడ ఆగలే. ఏసీ బోలెస్టీ అవి చూస్తా ఉంటే నవ్వు వస్తా ఉంది. 5 నుంచి 7 కోట్ల రూపాయలు ఓన్లీ మంత్రికి పోయే మామూలే. ఇంకా వీళ్ళకేన్ని వస్తాయి, ఇంకా గట్లుంది కథ. 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు గొప్ప అవకాశం. ఏపీ, తెలంగాణ మరియు సిబిఎస్ఈ విద్యార్థులకు ఎలాంటి అడ్మిషన్ ఫీజు లేకుండా సంవత్సరానికి కేవలం 1000 రూపాయలకే ఐఐటీ స్టాండర్డ్స్ తో ఆన్లైన్ ట్యూషన్స్ చెప్పబడును. 15 ఏళ్ల సుదీర్ఘ అనుభవం గల ఫ్యాకల్టీతో క్లాసు నిర్వహించబడును. ఇప్పుడే ప్లే స్టోర్ నుండి ధర్మవాహిని యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వివరాలకు సంప్రదించండి 7893051526.